హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఎవ్రీథింగ్. ఈ వీడియోలో నేను మీకు తమ్నేల్లో టైటిల్లో చూసాం లేరా, మళ్ళీ ఏదో చెప్తున్నావు. ఇంట్రో అయ్యి సరే సరే వేస్తా. ఆ ఇంట్రో అమ్మా, నువ్వు రా. గైస్, దీనికోసం అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి ఈ స్ట్రకెట్ 3D గేమ్ క్రియేటర్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. దీని స్పెల్లింగ్ అయితే STRUCKD అనమాట. దీని అయితే ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు మనకి యాప్ ఇన్స్టాల్ అయితే అయిపోయింది. గైస్, ఈ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. సో తర్వాత మీకు ఇలాగైతే డిస్ప్లే అవుతుంది స్ట్రక్డ్ అని అయితే. తర్వాత మీకు కొద్దిసేపు లోడ్ అయితే అవుతుంది. మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి. మనకు కొద్దిసేపు అయిన తర్వాత ఇలాగైతే డిస్ప్లే అవుతుంది. ఇలాగుంటే మనకి కింద క్రియేట్ అన్ అకౌంట్ అనేది ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. మీరు మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఈ యాప్కు సపరేట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయండి. అంటే మీరు ఈమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది కాబట్టి నేను లాగిన్ అయ్యి మీ ముందు ఉంటా. గైస్, ఈ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మీకు మిడిల్ ఇక్కడ బిల్డ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ న్యూ గేమ్ అని అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఈ యాప్ సింబల్ పడి మీకు లోడింగ్ అయితే అవుతుంది. కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి, మనకి ఇది తొందరగా అయితే లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నట్టుగైతే మనకు ట్యూటోరియల్ అయితే ఉంది. మీరు జస్ట్ ఆర్ యూ రెడీ టు గెట్ స్టార్టెడ్ న్యూ గేమ్ డిజైనర్ అయితే ఉంది. ఇక్కడ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలాంటి బేసిక్ అయితే కొన్ని ట్యూటోరియల్స్ అయితే చూపిస్తారు. నేను ఇక్కడ మీకు ఈ స్కిప్ ట్యూటోరియల్ బటన్ ఉంది, నేను దాని అయితే ట్యాప్ చేసేస్తున్నాను. సో ఇది మనకి ఇది ఇంటర్ఫేస్ అంటే మనం ఇక్కడైతే ఈ గేమ్ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ మనకి ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసినట్టుగా అయితే మనం ఏమన్నా అయితే సెర్చ్ చేయొచ్చు. ఆ సెర్చ్ చేసిన అనేది అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ ఎలిమెంట్ మీద ట్యాప్ చేసినట్టుగా అయితే ఆ ఎలిమెంట్ని మనం అయితే యూస్ చేయొచ్చు. ఈ యాప్లో గేమ్ మీరు ఇలాగే చేయాలని అయితే ఏం లేదు. మీ ఐడియాస్ అంటే మీ ఆలోచనలు ఎలాగుంటే అలాగా మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను క్యారెక్టర్స్ అయితే టైప్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే గన్స్ అండ్ కింద మన క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఫిల్టర్లో కూడా ఇచ్చేస్తుంటారు క్యారెక్టర్స్ అయితే. సో ఇప్పుడు నేను క్యారెక్టర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడొచ్చు కదా మీకు ఇక్కడ హీరోస్, విలన్స్ లాంటివి ఎన్నో అయితే ఉన్నాయి. నేను ఈ క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ క్యారెక్టర్ అయితే వచ్చేసాడు. ఇక్కడ మీకు టాప్లో చూసుకున్నట్టుగా అయితే ఈ ప్లే స్టేషన్ సింబల్ ఏంటంటే అది మీరు ఆడతారా లేకపోతే CPU వాడాలి అనేది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్టార్ట్స్ అనేవి అయితే ఉంటాయి, మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బిహేవియర్స్ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఒక గేమ్ అయితే క్రియేట్ చేద్దాం. గైస్, ఇప్పుడు నేను ఒక సింపుల్ గేమ్ అయితే క్రియేట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టైల్ ఆప్షన్లోకి వెళ్ళేసి నేను ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడంతా గ్రాస్ లాగా అయితే చేసేసాను. తర్వాత ఇక్కడ మీరు ఇలాగే పెట్టుకోవాలని లేదు, మీకు ఇక్కడ ఏ విధంగా పెట్టుకోవచ్చు. మీకు స్కై, సన్, బ్రైట్నెస్ లాంటి ఎన్నో ఆప్షన్స్ అయితే ఉంటాయి, అవన్నీ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో మనకి సెట్టింగ్స్లో గ్రావిటీ కూడా అయితే మనం అయితే సెట్ చేసుకోవచ్చు. సో తర్వాత క్యారెక్టర్స్ విషయానికి వచ్చేసరికి మీరు ఏమన్నా పెట్టుకోవచ్చు. నేను కొన్ని గ్రాసెస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇవి క్యారెక్టర్స్ అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఈ క్యారెక్టర్స్లో నేను కొన్ని విలన్స్ అండ్ కొన్ని హీరోస్ని అయితే సెలెక్ట్ చేశాను. టాప్లో ఉండే నేను విలన్స్ లాగా అయితే సెట్ చేస్తాను, బాటంలో ఉండే హీరోస్ లాగా అయితే సెట్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టుగా అయితే ఈ 2 విలన్స్గా అయితే సెట్ చేశాను. ఇది మీరు ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలంటే టాప్లో మీకు ఒక సింబల్ లాగా అయితే ఉంది, అంటే మీకు హార్న్ నుండి ఒక ఫ్లాగ్ లాగా అయితే ఉంది. ఆ ఫ్లాగ్లోకి వెళ్ళేసి మీరు ఆపోజిట్ కలర్ పెట్టినట్టుగా అయితే వాళ్ళు మనకి ఆపోజిట్గా అయితే ఫైట్ చేస్తారనమాట, అంటే మనకు అపోనెంట్స్ లాగా అయితే. సో ఇక్కడ వెహికల్స్ కూడా అయితే మీరు సెట్ చేసుకోవచ్చు, ప్లేన్స్, కార్స్ లాంటివి అయితే. నేను ఇక్కడ ఈ కార్నర్ కూడా ఒక చోట అయితే సెట్ చేయాలని అనుకుంటున్నాను, ఈ కార్నర్లో అయితే. సో ఇప్పుడు మనం ఇక్కడ టెరైన్ కూడా అయితే చేయొచ్చు, అంటే మనకు మూన్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ లాగా అయితే ఉంటాయి కదా, అలా కూడా మనం అయితే సెట్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్టుగైతే నేను కొన్ని అయితే సెట్ చేస్తున్నాను. మీకు ఎలాగ ఇష్టమైతే మీరు అలాగైతే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఇలాగే చేయాలని అయితే లేదు, మీకు ఎలా ఇష్టం ఉంటే మీరు అలాగైతే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను జస్ట్ సింపుల్గా అయితే క్రియేట్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు ఇలాగైతే. ఇప్పుడు మనం ఈ గేమ్ అయితే ఆడదాం. గైస్, ఈ గేమ్ ఆడడం కోసం అయితే మీరు అంతా క్రియేట్ చేసిన తర్వాత మీకు టాప్లో ప్లే అనే సింబల్ అయితే ఉంటుంది. ఇలాగైతే మీరు ఈ గేమ్ని అయితే ఆడచ్చు. మనకి ఇక్కడ సౌండ్స్ కూడా వస్తాయి, అంటే గన్ పేల్చినప్పుడు కానీ, చుట్టూ మనకి పిచ్చుకలు అలాంటివి అరిచినప్పుడు కానీ. ఇప్పుడు నేనైతే షూట్ చేస్తాను.
ఏంటి వీళ్ళు నేను కాల్సిన పట్టించుకోవట్లేదు. చూసారు కదా మనకు వాళ్ళు రన్ చేస్తూ వస్తున్నారు. కానీ మనకి ఇలాగ పాయింట్స్ కూడా డిస్ప్లే అవుతాయి, అంటే వాళ్ళు చచ్చిపోయేంత వరకు అయితే. కానీ నేను అందరిని అయితే చంపేశాను. కానీ నేను జస్ట్ సింపుల్గా ఉండాలని 2 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశాను. మీరు మీ టీంలో నా అపోనెంట్ టీంలో ఎంతమందిని కావాలంటే అంతమందిని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ కార్ అయితే యాడ్ చేశాను. ఆ కార్ దగ్గరికి అయితే ఒకసారి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళేసి అందరూ షికార్ అయితే పోయిద్దాం అలాగా. సో ఇక్కడైతే ఉంటుంది మన కార్. నేను ఎందుకంటే ఇక్కడే సెట్ చేశాను. మీరు గుర్తుంచుకోండి, మీరు ఎలాగ ఇష్టమైతే మీరు అలాగైతే చేసుకోవచ్చు ఈ గేమ్ అనేది అయితే మీ ఆలోచనలు బట్టి. సో ఇక్కడ ఉన్న మన కార్ డ్రైవింగ్ సింబల్స్ కూడా, అంటే లెఫ్ట్ అండ్ రైట్, యాక్సలరేట్, బ్రేక్, ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ఇక్కడ కార్ కూడా అయితే డ్రైవ్ చేయొచ్చు. ఇలాగ మీరు గేమ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్టు. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సర్లే సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట కూడా కొట్టినా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో ముందు ఉంటా. అప్పటి వరకు బాయ్ బాయ్.